హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో మునగాకు పొడి. దీన్ని డైలీ మార్నింగ్ వామ్ వాటర్లో తీసుకున్నాం అనుకోండి, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయంట. అండ్ ఇది పొడి చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, 3-4 మంత్స్ ఖచ్చితంగా వాడుకోవచ్చు దీన్ని. దీని ప్రాసెస్ ఏంటంటే, మునగాకుని మనకి ఎంత అవసరం ఉందో అంత కొమ్మలు కొమ్మలుగా విచ్చుకొని దాని నుంచి ఆకునంతా సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం మార్నింగ్ కట్ చేసుకున్న కొమ్మల్ని పేపర్ పైన పెట్టేసి అలాగే వదిలేసామనుకోండి, ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ మనం జస్ట్ కొమ్మలని ఇట్లా దులిపితే ఆకంతా సపరేట్ అయిపోతుంది అనమాట. తర్వాత దాంట్లోంచి చిన్న చిన్న పుల్లలు అవన్నీ ఏరుకొని నీట్గా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఆకునంతా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి దీన్ని. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక జాలి లాంటిది తీసుకొని అందులో వేసుకోవాలి. ఆకునంతా వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు అట్లనే వదిలేసినాం అనుకోండి, మన ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆకునంతా పల్చగా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత మనం ఇంట్లో నీడలోనే ఆరబెట్టుకోవాలి ఆకుని. ఫ్యాన్ గాలికి పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ ఏమన్నా ఉంటే తొందరగా ఆరిపోతాయి అన్నమాట. ఇలా ఆరబెట్టుకున్న దాన్ని ఒక 2 డేస్ ఆరబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఆరిపోతాయి ఇవి. మనం చెక్ చేసుకోవచ్చు కూడా. ఇలా చేతిలో వేసుకొని ఇలా అన్నాం అనుకోండి, అది పొడిలాగా అయిపోతుంది. ఇవి బాగా ఆరిపోయినట్టు అని తెలిసిపోతుంది మనకి. తర్వాత ఈ ఆరబెట్టుకున్న ఆకునంతా ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లెడ పట్టుకోవాల్సినంత అవసరం ఏముండదు, చాలా మెత్తగా మెదిగిపోతుంది ఇది. ఈ పొడిని ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా గాజు సీసాలో వేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఈ పొడిని డైలీ మార్నింగ్ ఒక స్పూన్ మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకొని వామ్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని డైరెక్ట్గా తాగేయచ్చు. అంత ఫ్లేవర్ అంత నచ్చకపోతే కొద్దిగా లెమన్ అండ్ హనీ కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.